చాలా మంది చెప్పింది దుర్గా సార్ అన్నమాట. జీజీహెచ్ కానీ సెయింట్ జోసెఫ్స్ కానీ ఆల్టర్నేటివ్ రూట్స్ ఎలా ప్రపోజ్ చేస్తున్నారు, ఈ వర్క్ జరిగేటప్పుడు ఎలా ప్రపోజ్ చేస్తారు, వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎవరైనా కూడా చెప్పండి. నేను చెప్తున్నాను తీసుకోండి. సో జీజీహెచ్కి ఆల్టర్నేట్ రూట్ ఉంది అటు పక్కన. మనకి కావాలంటే ఇప్పుడు బ్రిడ్జ్ ఒకేసారి స్టార్ట్ అయిపోయి ఇమీడియట్ గా మొత్తం క్లోజ్ చేసే పరిస్థితి కూడా లేదు. ఫస్ట్ 2 పైల్స్ వేస్తారు. ఇట్ టేక్స్ మోర్ దాన్ 6 months. ఆ 6 months వరకు ఎక్కడ ట్రాఫిక్ డిస్టర్బెన్స్ కూడా పెద్దగా ఉండదు. స్ట్రెచ్ వైజ్ గా వెళ్తున్నారు. అక్కడ కూడా పూర్తిగా డెమాలిష్ చేసి రూట్ అంతా క్లోజ్ చేసే పరిస్థితి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ లో ఉండదు. మీకు డీటెయిల్ గా ఎవరైనా నాకు ఏమైనా అవగాహన కావాలంటే మా దగ్గర పూర్తి రిపోర్ట్ ఉంది. ఎప్పుడు ఏ మంత్ లో ఎక్కడ వర్క్ జరుగుతుంది, ఎక్కడ క్లోజ్ చేస్తారు, ఏ పార్ట్ ని ఓపెన్ చేస్తారు అనేది క్లియర్ గా టైం వైజ్ గా మొత్తం లైన్ వైజ్ గా ఉంది. ఎక్కడ జీజీహెచ్ సంబంధించి డిస్టర్బెన్స్ అనేది లాస్ట్ 3 months లో మేజర్ డిస్టర్బెన్స్ వస్తుంది. అట్ దట్ టైమ్ యూఆర్ హ్యావింగ్ ఆల్టర్నేట్ రోడ్ ఆల్సో అండ్ ఆల్టర్నేట్ రోడ్ అండ్ ఆల్టర్నేట్ గేట్ ఆల్సో ఫర్ జీజీహెచ్. దెర్ ఇస్ నో ప్రాబ్లం ఫర్ జీజీహెచ్. కంప్లీట్ అయిన తర్వాత కూడా యూ టర్న్ తీసుకోవాలంటే ప్రాబ్లం అవుతుంది. యూ టర్న్ కాదు, అసలు కింద నుంచే మీకు వే ఉంది. రోడ్ కూడా ఉమెన్స్ కాలేజ్ దగ్గర సర్వీస్ రోడ్. ఇప్పుడు మీకు మా సర్వీస్ రోడ్ దగ్గర 2 డౌన్ ఎక్కడ అవుతుందో ఏసీ కాలేజ్ లా కాలేజ్ దగ్గర డౌన్ అయ్యే చోట అక్కడ 5 meters వరకే వస్తుందంటే నిన్న ఆర్ఓబి అధికారులతో మాట్లాడిన తర్వాత సార్ అది కూడా అంటే టూ అండ్ ఫ్రో ఎలా ఉంటుందో అంతే పెట్టమని చెప్పి ఇటు పక్కన ఇంకో ఎంక్రోచ్మెంట్ ఉంది. ఆ ఎంక్రోచ్ కూడా ఎక్స్టెండ్ చేయమని కమిషనర్ గారికి రిటర్న్ గా ఇచ్చాము. అంటే ఎక్కడైతే బ్రిడ్జ్ డౌన్ అవుతుందో అది కాంక్రీట్ ఒకటి వస్తుంది. అక్కడ 5.5 meters సరిపోదు. మిగతా చోట్ల ఎంత ఉందో సర్వీస్ రోడ్డు అక్కడ కూడా అంత ఎక్స్టెండ్ చేయమని చెప్పి కమిషనర్ గారి దృష్టికి తీసుకొని రావడం, ఆరోగ్య అధికారులు తేవడం జరిగింది. అక్కడ కొద్దిగా ఇంకా ప్రాపర్టీ కొద్దిగా క్లెయిమ్ చేసుకొని రోడ్ అక్కడ కూడా సేమ్ స్ట్రెచ్ వస్తుంది. ఎక్కడ కూడా మీకు తిరిగే సర్వీస్ రోడ్ ఎక్కడ కూడా సేమ్ ఇంకా వైడ్ గా ఉంటుంది సర్వీస్ రోడ్ లో ఎక్కడ చిన్నది ఉండడం, గ్యాప్ తక్కువ రావడం అనేది ఉండదు. పూర్తిగా టు అండ్ ఫ్లో ఈజీగా ఫ్లో అయ్యేటట్టు ఉంటుంది. ఒకటి నా సెంటర్ దగ్గర నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ హిందూ కాలేజ్ దగ్గరకు వచ్చి డైవర్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బ్రిడ్జ్ ఫ్లైఓవర్ దిగంగానే ఇది అబ్స్ట్రకిల్ అవుతుంది కాబట్టి దాన్ని ఏం చేసామంటే హిందూ కాలేజ్ దగ్గరికి వెళ్ళి డైవర్ట్ అయ్యేటట్టు పెట్టుకున్నాం. రెండోది ఎక్కువ ట్రాఫిక్ ని డైవర్ట్ చేయడం కోసం రేపు క్లోజ్ అయిపోతుంది కాబట్టి వర్క్ చేసేటప్పుడు క్లోజ్ చేస్తాం. ఆల్రెడీ మీరు 3 వంతుల దగ్గర డెవలప్ చేశారు, అది సరిపోదు. ఆల్రెడీ ఉన్న పట్టాపురం ఫ్లైఓవర్ కూడా సరిపోదు కాబట్టి ఈ 14th క్రాస్లో కూడా బ్రాడీపేట 14th క్రాస్లో కూడా టెంపరీగా అది ఆపరేట్ చేస్తే బాగుంటుంది అనేది ఒక సజెషన్ విన్నాను. ఐ డోంట్ నో అది ఆల్రెడీ రైల్వే వాళ్ళతోటి మొత్తం అందరితోటి మాట్లాడాం. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కొన్ని వందల ట్రైన్స్ సిగ్నలింగ్ మార్చాలి, సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా అది కుదరదన్నారు. కాబట్టి అది చేయలేకపోతున్నాం. బట్ చాలాసార్లు రిక్వెస్ట్ చేసాం, వాళ్ళు రీజన్ కూడా ఇచ్చారు ఎన్ని మార్చాలి అనేది. అదొకటి బాగా ఎక్స్టెండ్ చేస్తారు. అరండల్పేట ఏదైనా 0 లైన్ ఉందో ఆ ట్రాఫిక్ ఫ్లో అనేది చిన్న ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీసేస్తే ఆ లైన్ కూడా మీకు రైల్వే స్టేషన్ కి హాస్పిటల్ దగ్గర నుండి ఫస్ట్ లైన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాంటిది లైక్ విజయవాడలో చేద్దాం. 1 by 1 ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అన్ని చేద్దాం. థ్యాంక్ యూ. ఫోన్ మీద మేడం మీరు